కూటమి ప్రభుత్వం వైసీపీని అణచివేయాలని చూస్తుందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి విడదల రజని. పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్య కేసులో పిన్నెల్లి బ్రదర్స్ ని అక్రమంగా ఇరికించారన్నారు. ఈ కేసులో టీడీపీ నేతల హస్తం ఉందని ఆనాడే ఎస్పీ శ్రీనివాసరావు చెప్పారని విడదల రజని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కోర్టులో పిన్నెల్లి సోదరులు లొంగిపోతే జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించడం దారుణమన్నారు. తమ నాయకుడికి మద్దతు తెలిపేందుకు వెళ్తుంటే ఎక్కడికక్కడే అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ మర్డర్ జరిగినప్పుడు ఆ రోజున ఉన్నటువంటి ఎస్పీ గారు ఆ స్పాట్కి వెళ్ళి అక్కడ వెరిఫై చేసి చంపిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఇద్దరు కూడా టీడీపీ వారని చెప్పి, అలాగే వీరిద్దరూ కూడా వారి మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరులో భాగంగానే అక్కడ ఈ హత్యలు జరిగాయని చెప్పి స్వయాన ఎస్పీ గారే ప్రకటన ఇవ్వడం మనం అందరం కూడా చూసాం. అయితే జరిగినటువంటి ఈ ఘటనకు పిన్నెల్లి బ్రదర్స్కి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా వాంటెడ్గా టార్గెట్ చేసి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని, వారిద్దరిని కూడా, వాళ్ళ బ్రదర్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఈ హత్యలో వాళ్ళను కూడా చేర్చి ఈ విధంగా మరి కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళని ఇబ్బంది పెట్టాలని నిశ్చయించుకొని మరి అడుగులు వేస్తున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ డైరెక్షన్ మీద వాళ్ళు ప్లాన్డ్గా ఈ రోజున మేము సరెండర్ అవుతున్నామని చెప్పి పద్ధతిగా యాజ్ పర్ ద రూల్స్ వాళ్ళు వెళ్ళి ఈరోజు సరెండర్ అవ్వడం జరుగుతూ ఉంది. మరి మా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి సంఘీభావం తెలుపుదామని అక్కడికి వెళ్దామని అనుకుంటే ఎందుకు ఇంత రెడ్ అలర్ట్ జిల్లాలో ఈ పోలీసులు ఇచ్చారని మేము అడుగుతా ఉన్నాము. ఏదో ఎమర్జెన్సీ వచ్చినట్టు, ఎమర్జెన్సీ క్రియేట్ అయిపోయినట్టు చుట్టుపక్కన మొత్తం జిల్లాలో మనం చూసినట్టయితే 70 చెక్ పోస్టులు పెట్టారు. మాచర్లకు వెళ్ళే అన్ని వైపుల నుంచి కూడా మొత్తం బార్కేడింగ్తో కంప్లీట్ మొత్తం బార్కేడింగ్ చేసి ఎవరిని కూడా వెళ్ళనీయకుండా చేస్తూ ఉన్నారు.